బ్యాక్ టు న్యూస్. రైతులను ఆదుకోవడం మానేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ లు రాజకీయాలు చేస్తున్నాయని బండి సంజయ్ విమర్శించారు. నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ రైతుల తరపున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. వేరే పార్టీ నాయకులు చేరడానికి గేట్లు కాదు, ఇక్కడ సాగు నీటి కోసం కాలువల ప్రాజెక్టుల గేట్లు ఎత్తితే రైతులకు కాలువ నీళ్ళు వస్తాయి, వాళ్ళ పంటలకు నీళ్ళు వస్తాయి. గేట్లు రైతులు కోరుతున్నారు. ఇవాళ బోనస్ ఇస్తామా ఇయ్యమా? కనీసం కేంద్రం ఇచ్చే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరలు ఇస్తామా ఇయ్యమా? కొనుగోలు కేంద్రంలో కనీసం సమస్యలు లేకుండా పరిష్కరిస్తామా? మళ్ళీ 6వ తారీఖు 7వ తారీఖు వర్షాలు అంటున్నారు. వర్షాల సందర్భంగా వర్షాలు వస్తే రైతులను ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా ధైర్యం చెప్పాలని చెప్పి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా 24 గంటలు భక్తు రాజకీయాలు. ఇలా కేసీఆర్ వచ్చినాడు, మళ్ళా నల్గొండ పోయినాడ, సిరిసిల్ల ఎందుకు రాలంటే సిరిసిల్లకి వస్తున్నాడు. ఆయన ఏ మొక్క మీదకి వస్తున్నాడు రాష్ట్ర కేసీఆర్? రైతులు నట్టెట్లా ముంచిందే కేసీఆర్ గారు. ఒకసారి సన్నపొడ్డు వెళ్ళి అంటాడు, సన్నపొడ్డు అయిన దొడ్డోళ్ళు అంటాడు, ఒకసారి వరేస్తే ఊరే అంటాడు, ఒకసారి పత్తి వేద్దంటాడు, ఒకసారి బాయిల్ వేసి మేము పంపమంటాడు. అంటే అగ్రిమెంట్ ఆయిస్తాడు, బాయిల్ వేసి పంపం మేము తెలంగాణ రాష్ట్రం నుంచి అని చెప్పి. మళ్ళా కేంద్ర ప్రభుత్వం మెడ కత్తి పడితే ఆయిస్తాడు, మళ్ళీ వస్తారంటాడు, నష్టపరిహారం ఇస్తా అని చెప్పి అవ్వాడు. ఇక్కడికి వచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పుడున్న ముఖ్యమంత్రి ఇవాళ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పే కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ రావాలి.